అందరికీ నమస్కారం. ఈరోజు పంచాంగం శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఆషాఢ మాసం గ్రీష్మ ఋతువు దక్షిణాయనం గురువారం 17వ తారీఖు జులై 2025. తిథి బహుళ సప్తమి సాయంత్రం 6:15 వరకు. తదుపరి అష్టమి. నక్షత్రం రేవతి తెల్లవారు 3:45 వరకు. తదుపరి అశ్విని. యోగం అతిగండ ఉదయం 8:45 వరకు. తదుపరి సుకర్మ. కరణం భద్ర ఉదయం 8 వరకు. తదుపరి కౌలవ. శుభ సమయములు ఉదయం 11:23 నుండి 12 వరకు. తిరిగి సాయంత్రం 5:38 నుండి 6:23 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 నుండి 10:48 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:48 నుండి 3:36 వరకు. మిత్ర తెలుగు క్యాలెండర్ శ్రీదియ హోమం వారు ఆషాఢ అమావాస్య రోజున కోర్టు సమస్యలు, దృష్టి దోషాలు, దుష్టశక్తులను తిప్పికొట్టే శక్తివంతమైన శ్రీ ప్రత్యంగిరాదేవి హోమం నిర్వహించనున్నారు. పాల్గొనదలిచిన వారు 9100294330 నెంబర్ను సంప్రదించండి. నిన్నటి ప్రశ్నకు సమాధానం. పాండవులు అజ్ఞాతవాసం ఎన్ని సంవత్సరాలు చేశారు? సమాధానం 1 సంవత్సరం. ఈ రోజు ప్రశ్న. పాండవులు అజ్ఞాతవాసం ఎవరి కొలువులో పూర్తి చేశారు? సమాధానం కామెంట్స్ లో తెలపండి. నేటి రాశి ఫలాలు. ముందుగా మేషం. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. వృషభం. ఆర్థిక వ్యవహారాలు కొంత మందగిస్తాయి. మిథునం. పాత రుణాలు తీరి ఊరట చెందుతారు. కర్కాటకం. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. సింహం. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కన్య. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. తుల. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృశ్చికం. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ధనుస్సు. శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. మకరం. రుణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు. కుంభం. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంది. మీనం. అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఈ రోజు పుట్టినరోజు జరుపుకునే వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి శాస్త్రోక్తంగా వేద పండితుల మంత్రోచ్చారణతో వేదాశీర్వచనం అందించబడును. सर्वेषाम् आस्तिक महाजनानां तत्तत् गोत्राणां तत्तं नामधेयानां क्षेमस्थैर्यधैर्यवीर्यविजय अभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्धिर्भूयात् भवन्तो महान्तो न गृह्णन्तो भास्तु। सर्वेषाम् आस्तिक महाजनानां साग्र शतवर्षपर्यन्तो सुखेन जीवन सिद्धिर्भूयात् भवन्तो महान्तो न गृह्णन्तो भास्तु। सर्वेषाम् आस्तिक महाजनानां जातकरीत्या गोचाररीत्या ये ग्रहाः रिक्तस्थानेषु स्थिताः तैस्तैः क्रियमाण करिष्यमाण सूचित भावित आगामि वर्तमान वर्तिष्यमाण दुष्टारिष्ट परिहार द्वारा सततो शुभ फलाप्तिर्भूयात् भवन्तो महान्तो न गृह्णन्तो भास्तु। ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.